మద్రాస్ ఐఐటీ స్టూడెంట్ పై దాడి మీద మాటకు మాట అనుకుంటున్నారు అన్ని పార్టీల నేతలు. జనాల తిండి మీద కేంద్రం పెత్తనమేందని అడుగుతున్నారు. ఇక ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని కేంద్రానికి సూచించింది రాజస్థాన్ హైకోర్టు. మద్రాస్ ఐఐటీ స్టూడెంట్ పై దాడి, పశువధ నిషేధం మీద కేంద్రం తీరును తప్పుపడుతున్నారు విపక్షాల లీడర్లు. జనాలు ఏం తినాలనో కేంద్రమే నిర్ణయిస్తదా అని అడుగుతున్నారు. దేశాన్ని శాకాహార దేశంగా చేయాలని బీజేపీ చూస్తుందన్నారు. क्या इसके अंदर ये तो यही रुझान ये सरकार चला रही है कि अपनी सांप्रदायिक एजेंडे को सामने रखते हुए वो इस तरीके की बातें सामने ले आ रही है जिसके साथ रोजमर्रा जिंदगी को बेहतर करने वाली बातों के को दरकिनार रखे. Now the issue is one country, one language, one religion, one food habit. I won't be surprised if the government says that India is a vegetarian country. And all the people non-vegetarian leave the country. I won't be surprised. ఇక మద్రాస్ ఐఐటీ స్టూడెంట్ మీద దాడి చేసిన వాళ్లకు శిక్ష పడేటట్టు చేయాలన్నారు కేరళ సీఎం పినరై విజయన్. సూరజ్ మీద దాడి రాజ్యాంగ హక్కులను పట్టించుకోకపోవడమే అన్నారు. ఆవును జాతీయ పశువుగా గుర్తించాలని కేంద్రానికి సూచించింది రాజస్థాన్ కోర్టు. ఆవులను చంపినోళ్లకు జీవిత ఖైదు విధించాలన్నారు జస్టిస్ మహేష్ చంద్ర శర్మ. హింగోనియా గోశాల కేసులా ఆయన ఈ సూచనలు చేశారు. हमने कहा कि राष्ट्र को इस गायों के इसको राष्ट्रीय पशु घोषित किया जाए, इसमें आजीवन कारावास की सजा दी जाए, इसमें प्रॉपर मॉनिटरिंग हो, किसी प्रकार का कोई व्यवधान नहीं हो. इस मामले में इस बात की कोशिश करेंगे कि गाय को राष्ट्रीय पशु घोषित किया जाए ताकि बहुत सी जो हमें परेशानियां हैं, बहुत सी हमारी मानसिकता है वो सही हो सके. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు మంచిగున్నాయన్నారు బీజేపీ నేతలు. ఇక ముస్లిం ఓట్ల కోసమే బీఫ్ ఫెస్టివల్ చేస్తున్నారన్నారు. कार्यालय के समक्ष मुसलमानों का दिल जीतने के लिए गौ की हत्या और बीफ फेस्टिवल ये अब नहीं चलेगा, बहुत हो गया. ఇక బీఫ్ విషయంలో కేంద్ర నిర్ణయం మీద ఆందోళన చేశారు డీఎంకే నేతలు. చెన్నైలో ఆ పార్టీ నేతలు స్టాలిన్, కనిమొలితో పాటు కార్యకర్తలు ధర్నా చేశారు. ఇంకోవైపు కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ కు మద్దతు తెలిపింది కేరళ హైకోర్టు.